చూస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. 14 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జూలై 12 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. దానితో ఆయన మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ 3 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆయన కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలని కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. 14 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ కీలక పరిణామాన్ని ఎలా చూడాలంటారు? శంకరి, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను 3 రోజుల పాటు సిబిఐ తన కస్టడీలోకి తీసుకుని విచారించింది. విచారణ అనంతరం ఈ రోజు కస్టడీ ముగియడంతో నేరుగా ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో అనేక వాదనలు కొనసాగిన అనంతరం ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని కోర్టు ముందు సిబిఐ తన వాదనలను వినిపించింది. వాదనలు వినిపించిన అనంతరం జడ్జిమెంట్ ను రిజర్వ్ చేశారు. కాసేపటి కింద జడ్జిమెంట్ ను తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే కేజ్రీవాల్ కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు కాసేపటి కింద తీర్పిచ్చింది. అయితే జూలై 12వ తేదీ వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. ప్రస్తుతం ఆయనను తిహార్ జైలుకు తరలించారు. వరుసగా ఆయనను అటు ఈడీతో పాటు ఇప్పుడు సిబిఐ తాజాగా ఆయన పైన కేసు నమోదు చేసింది. సిబిఐ కూడా ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందనేది కూడా కోర్టు ముందు వాదనలు వినిపించింది. ఈ కేసులో దాదాపు సౌత్ గ్రూప్ కు ఏ విధంగా లబ్ధి చేకూర్చే విధంగా కేజ్రీవాల్ వ్యవహరించారు, సౌత్ గ్రూప్ లకు సంబంధించిన అంశంలో వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, 100 కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకొచ్చారు, 45 కోట్లకు సంబంధించి గోవాలో హవాలా మనీ ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారన్న అంశాన్ని కూడా వాదనల సందర్భంగా వినిపించారు. అయితే ఇప్పటికీ ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఈ కేసులో లోపటే ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్నారు. అదే కేసులో తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత సైతం ఈ కేసులో కూడా ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే అరవింద్ కేజ్రీవాల్ ను కాసేపటి క్రితమే తిహార్ జైలుకు తరలించారు. ఇటీవల ఆయనకు ఎన్నికల సందర్భంగా సుప్రీంకోర్టు ఒక 15 రోజుల పాటు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ తాజాగా ఇటీవల ఈడీ తిరిగి జూన్ 2వ తేదీ ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో మొన్న సోమవారం సిబిఐ విచారణ సందర్భంగా ఆయన విచారించి ఆయన పైన తాజాగా సిబిఐ కూడా లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ చేరింది. ఆ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు ఆయనకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ అయితే విధించారు. శంకరి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.